వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. వరుసగా మళ్ళీ ఒక్కొక్కరిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి ఆయన టీం అండ్ మిగతా వాళ్ళందరూ ఏం చేశారని తెలిసింది. అలాగే నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అబ్కరీ శాఖకి పనిచేసినటువంటి ఐఏఎస్ రజత్ భార్గవ్ని విచారణకు రమ్మంటే నిన్న చాలా దాని మీద డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎస్, యాజ్ ఇట్ ఈస్గా రిప్లై అయితే వచ్చింది. ఆయన చెప్తారనుకున్నటువంటి ఆన్సర్ అయితే ఒకటే, కర్త కర్మ క్రియ నేనైతే కాదు, నేను నిమిత్త మాత్రుని అని మనం అనుకున్నాం. కానీ యాజ్ యూజువల్ అంటే ఆంధ్రప్రదేశ్లో స్కామ్ల్లో సిట్ కానీ మిగతా వాళ్ళు కానీ సిఐడి కానీ వీళ్ళు విచారించేటువంటి తీరులో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమాధానాలు ఏ స్కామ్ తీసుకున్నప్పటికీ కూడా ఒకటే వస్తుంది: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లేదు అంటే చెవిరెడ్డిలాగా నేను సిట్ ఆఫీస్ ఎదుర్కొండానే ఇల్లు తీసుకుంటా, దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, చేస్తా, ఇది చేస్తా అంటూ మాటలు ఇవన్నీ కూడా కామన్గా వినిపిస్తున్నాయి. బట్ కామన్గా అందరి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక ఆన్సర్, పర్టికులర్ ఆన్సర్: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది కాదు అంటే రెండో ఆప్షన్ ఇలాగ ఉంది: ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో ఉన్నాను, చికిత్స తీసుకుంటున్నాను అని అందరూ చెప్పేదే. ఇప్పుడు మన రజత్ భార్గవ్ గారు కూడా రిప్లై అనేది ఇచ్చారు. ఏంటంటే విచారణకు ఆయన హాజరవట్లేదు, ఈ విషయాన్ని సిట్ అధికారులకు తెలియజేశారు. శుక్రవారం విచారణకు రాలేను అని, వచ్చే వారం హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తనకి ఆరోగ్యం బాగాలేదని, చికిత్స తీసుకుంటున్నాను అని విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అయితే సిట్ అధికార వర్గాలు మాత్రం ఆయన వస్తారని ఎదురు చూస్తున్నాయి. ఎదురు చూడటమే అవుతుంది, లేదు ఈ సమాధానాలు అవుతుంది తప్పితే దాదాపు ఈ ఏడాదిలో కూటమికి ఏమైనా మచ్చ మిగులుతోంది అంటే మిగతా విషయాల్లో కాకుండా ఈ కేసుల జాప్యం, విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం, వీటిల్లో వాంగ్మూలాలు తీసుకోవడం కావచ్చు, సమాధానాలు రాబట్టడంలో కావచ్చు, ఇది చేసినటువంటి ఆరోపణలు, జరిగినటువంటి స్కామ్లు, వీటిల్లో పురోగతి అయితే ఇక్కడ కనిపించడం లేదు అనేది మాత్రం వాస్తవం. సో దీంట్లో ఇంకా చాలామంది రాజకీయ నాయకులను కూడా పిలుస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి సమాధానాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. అనేక రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం. మరి రజత్ భార్గవ వచ్చే వారమైనా సిట్ విచారణకు హాజరవుతారా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.